Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs news analysis, today we have taken topics from Hindu newspaper okati, Indian Express and PIB. ఈ 3 సోర్సెస్ నుంచి మనం ఇప్పటి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఈరోజు టాపిక్స్ ఏంటి? సో ఈరోజు మనం ఫ్యూ టాపిక్స్ తీసుకున్నాము. దట్ ఈస్ కావేరీ సిచ్యువేషన్ స్లైట్లీ బెటర్ సేస్ కర్ణాటక సీఎం. Next, strong health systems for all with better public spending. Uniform civil code must be implemented. Okay. Next, 3.9 lakh cases pending. Center tells states to set up special courts for drug crimes. And next we will have this mains enrichment segment. Aa tarvata daily practice questions. Okay. So first, Kaveri situation better says Karnataka CM. So when you consider this Kaveri situation, okay, so India lo enti manaki union of states అనేవి ఉంటాయి, right? So India అనేది, for example, if you consider this as India, so India enti it's a union of states, right? So ఈ union of states లలో ఎప్పుడైతే ఒక వన్ రివర్ అనేది 2 or 3 స్టేట్స్ మధ్యలో వెళ్తుంది అంటే సమ్ ఆఫ్ ది అదర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది జనరేట్ అవుతూనే ఉంటాయి మనకి, రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ డివిజన్ అవ్వచ్చు. సో అలా, సో ఇప్పుడు అలా ప్రస్తుతానికి కావేరీ రివర్ మీద సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్ ఎవరెవరికి అవుతుందంటే ఫర్ కర్ణాటక అండ్ తమిళనాడు అనేది there is a conflict between these two states అని చెప్పొచ్చు మనం. ఓకే, సో వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్? సి ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లో ప్రస్తుతానికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అక్కడ. సి మనకి కాన్ఫ్లిక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్, ఓకే, సో పాలిటీలో మనకి ఎలాంటి పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో చదువుదాం. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో మనం కనుక చూస్తే ఫస్ట్ ఈ ఆర్టికల్లో మేకదాతు ప్రాజెక్ట్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఓకే, సో మేకదాతు ప్రాజెక్ట్ అనేది ఇట్ వాస్ కన్స్ట్రక్టింగ్ ఓకే, సో ఇట్ వాస్ కన్స్ట్రక్టింగ్ బై కర్ణాటక అని చెప్పొచ్చు అనమాట ఆన్ ద రివర్స్ ఆఫ్ దిస్ కావేరీ అండ్ అర్కావతి రివర్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రివర్ కావేరీ అని వచ్చింది, రైట్? సో కావేరీ ఆరిజిన్ అనేది తెలుసుకోవడం నెసెసరీ మనకి. ఓకే, సో ఆరిజిన్ అనేది ఏంటి అంటే ఇట్ ఇస్ బ్రహ్మగిరి హిల్స్, ఓకే. సో కావేరీ రివర్ ఆరిజిన్ ఏంటి? దట్ ఈస్ బ్రహ్మగిరి హిల్స్. ఆ తర్వాత అర్కావతి రివర్ అనేది ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ నంది హిల్స్. సో నంది హిల్స్ కర్ణాటక. ఓకే, సో దీస్ ఆర్ ద ఆరిజిన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో కావేరీ రివర్ది అండ్ అర్కావతి రివర్ది. అయితే ఇంకొక స్మాల్ సిగ్నిఫికెన్స్ ఉంది కావేరీ రివర్కి. ఏంటంటే కావేరీ రివర్ ఇస్ నోన్ యాజ్ అ పెరీనియల్ రివర్. పెరీనియల్ రివర్. ఎందుకు పెరీనియల్ రివర్ అంటున్నారు? వై డు వి కాల్ కావేరీ రివర్ యాజ్ అ పెరీనియల్ రివర్? ఎందుకు అంటే కావేరీ రివర్ కి వాటర్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఒకటి సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్, ఈ 2 మాన్సూన్స్ ద్వారా మనకి వాటర్ అనేవి కావేరీ రివర్ లో ఉంటూ ఉంటాయి. సో దాని వల్ల ఏమంటారు అంటే కావేరీ రివర్ ఇస్ నోన్ యాజ్ అ పెరీనియల్ రివర్, అంటే ఆల్ ద టైమ్ ఫ్లో ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఓకే, సో దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కావేరీ రివర్ అండ్ అర్కావతి రివర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్. నెక్స్ట్, రివర్ కాబిని అనేది కూడా ఒకటి న్యూస్ లోకి వచ్చింది అని చెప్పొచ్చు. ఓకే, సో రివర్ కాబిని అనేది ఎక్కడ అంటే వాయనాడ్ డిస్టిక్. వై డిడ్ ఐ మెన్షన్? అసలు ఇక్కడ వాయనాడ్ డిస్ట్రిక్ట్ ని పెట్టాల్సిన రీజన్ ఏంటి అంటే బికాస్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయి, రైట్? సో ఆ ఏరియాలోనే మనకి రివర్ కాబిని అనేది ఒరిజినేట్ అయింది. దట్ ఈస్ ఇన్ కేరళ అండ్ ఇట్ జాయిన్స్ కావేరీ రివర్ ఇన్ కర్ణాటక అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫీ పర్స్పెక్టివ్ లో ఈ ఆరిజిన్ అనేది కాన్ఫ్లుయెన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డిస్కసెస్ అబౌట్ ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్. ఓకే, సో యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. ఆ తర్వాత వీ ఆల్సో హ్యాడ్ అన్ యాక్ట్, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది. దానివల్ల ఇట్ ఇస్ ట్రిబ్యునల్స్ అనేవి ఎన్ష్యూర్ అవుతాయి, దానివల్ల ట్రిబ్యునల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు స్టేట్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్ అనేది నేను బైఫర్కేట్ చేసి రాశాను. ఎందుకు అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొన్ని సమ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చి అవి సెంటర్ వా స్టేట్ వా అని అడుగుతూ ఉంటారు, రైట్? సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, స్టేట్ లిస్ట్ లో వాటర్ అనేది స్టేట్ లిస్ట్ లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్ వాటర్. ఓకే, సో ఇంటర్ స్టేట్ రివర్స్. ఓకే, సో ఇంటర్ స్టేట్ రివర్స్ వచ్చినప్పుడు మాత్రం దట్ కమ్స్ ఇన్ టు యూనియన్ లిస్ట్. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, తర్వాత నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే,
సో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనే బోర్డుని నేను ఎందుకు పెట్టాను అంటే, సో ప్రీవియస్ ఇయర్స్లలో ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే సెంట్రల్ వాటర్ బోర్డ్ అథారిటీ అనేది ఎలాంటి బాడీ అని చెప్పి. సో ఈసారి ఈ న్యూస్ సో ఈసారి ఈ న్యూస్ అనేది మనకి ఉండడం వల్ల ఈసారి ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది, రైట్? సో ఇట్ ఈస్ అ టెక్నికల్ ఆర్గనైజేషన్ అనమాట. అదొక టెక్నికల్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని చెప్పి. సో దీస్ ఆర్ ద ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ టాపిక్ నెక్స్ట్, సో దట్ వాస్ డన్ విత్ దట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి అంటే స్ట్రాంగ్ హెల్త్ సిస్టమ్స్ ఫర్ ఆల్ విత్ అ బెటర్ పబ్లిక్ స్పెండింగ్. ఓకే, సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ a major part in terms of our public health. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ గా ఉంటేనే మనం బెటర్ పబ్లిక్ స్పెండింగ్ చేయలేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రైట్? సో అలా అందుకు ఈ టాపిక్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు అంటే లైక్ దాని పరంగా మనం గవర్నెన్స్ అనేది ఎలా చేయాలి ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ హెల్దీ సిటిజన్స్ అని చెప్పి. ఓకే, సో మన ఇండియన్ మోటో ఏంటంటే దట్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, సో అంటే ఏంటి? ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ ఆ డిసీజ్. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ హెల్త్ హ్యాజార్డ్ దాన్ క్యూరింగ్ ఇట్. వచ్చిన తర్వాత క్యూర్ చేయడం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకొని అసలు రానికుండా చూసుకోవడమే మంచిది అన్నట్టు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. ఓకే, సో ఇలాంటి కొటేషన్స్ మీరు మెయిన్స్లలో అలాంటి వాటిలలో మనం వాడుకోవచ్చు. నెక్స్ట్, సో ఇందులో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ ఏంటంటే ఒకటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. చాలా మంది వరకు మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అలా చెప్పింది ఇలా చెప్పింది అని చెప్తాము, రైట్? కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎవరి ప్రకారం ఇస్తారు అనేది కూడా ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ త్రూ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్. ఇది మర్చిపోతారు అందరూ. సో త్రూ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ప్రిలిమ్స్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు హెల్త్ అనేది ఏ లిస్ట్ కింద వచ్చిందండి? ఇట్స్ స్టేట్ లిస్ట్. కాకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మాత్రం కాంకరెంట్ లిస్ట్. ఇది ఎందుకు నేను స్పెసిఫై చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ అనేది స్టేట్ లిస్ట్ అని తెలిసి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మీరు చదవలేదు అనుకోండి, దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కాంకరెంట్ లిస్ట్ అని. సో అలాంటప్పుడు ఏమవుతుంది? హెల్త్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉంది కదా, సో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా స్టేట్ లిస్ట్ ఏమో అనేసుకుంటాం మనం, రైట్? సో అలా కాదు, బట్ ఇట్ కమ్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్. ఓకే, సో కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? సెంటర్ and state, they can both make laws, right? సో అలా ఆ తర్వాత నెక్స్ట్ రైట్ టు హెల్త్ అనేది కూడా మనకు ఒక ఫండమెంటల్ రైట్ అనేది దేని ప్రకారం? రైట్ టు లైఫ్ ప్రకారం. ఓకే, సో రైట్ టు హెల్త్ ఈజ్ ఆల్సో అ ఫండమెంటల్ రైట్ అండర్ రైట్ టు లైఫ్ ఆఫ్ ఆర్టికల్ 21. ఇది నేను మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే, సో ప్రీవియస్ ప్రిలిమ్స్ అలాంటి క్వశ్చన్స్లలో చూస్తే మనకి రైట్ టు ప్రైవసీ అనేది దేని కింద అని అడిగారు మనల్ని. రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్ కింద వస్తుంది అని. సో ఆ రైట్ టు ప్రైవసీ అనేది దేని కింద? ఆర్టికల్ 21. ఓకే, సో అలానే ఇప్పుడు రైట్ టు హెల్త్ కూడా అనేది అండర్ రైట్ టు లైఫ్ వస్తుంది అండర్ ఆర్టికల్ 21. ఓకే, సో ప్లీజ్ కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్. ఓకే, ఆఫ్టర్ దట్ సో మెయిన్స్ కంటెక్స్ట్. ఓకే, సో హెల్త్ అనేది మెయిన్స్ పర్స్పెక్టివ్ లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ అసలు ఎవరు చూస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, సో అయితే ఇక్కడ ఒక క్రిటిసిజం ఉంది ఇండియన్ హెల్త్ సిస్టమ్ మీద. ఏంటంటే ఓన్లీ 2% ఆఫ్ ద టోటల్ యూనియన్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ మాత్రమే మనం హెల్త్ విషయాలలో అంటే పబ్లిక్ హెల్త్ విషయాలలో పెడుతున్నామను అని ఒక క్రిటిసిజం ఉంది ఇండియా మీద. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు 2% పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజలు వాళ్ళ పాకెట్ నుంచి తీయడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2% కాకుండా 5%, 6% ఎన్ష్యూర్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్. ఓకే, సో మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మన చేతుల నుంచి పెట్టడం తగ్గుతుంది, ఎందుకంటే పబ్లిక్ హెల్త్ పాలసీ ద్వారానే మాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇదొక క్రిటిసిజం ఇండియాకి ఏంటంటే ఇంకా 2% ఎన్ష్యూర్ చేస్తున్నాం, దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ డిజిటల్, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో కూడా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది ఒకటి ఎన్ష్యూర్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ జన్ ఔషధి స్కీమ్. సో జన్ ఔషధి స్కీమ్ అనేది దేనికి అంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ జెనరిక్ మెడిసిన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ దిస్? ఫర్ జెనరిక్ మెడిసిన్స్. Okay. After that, Mission Indradhanush.
మిషన్ ఇంద్రధనుష్ అనేది ఏంటంటే దట్ ఈస్ వ్యాక్సినేషన్ పాలసీ. ఓకే, సో ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి వ్యాక్సినేషన్ అనేది ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పి మిషన్ ఇంద్రధనుష్ అనేది వచ్చింది. ఓకే, సో మన ఇండియా గురించి మనకు తెలిసింది ఏంటి, వి ఎస్టాబ్లిష్ వ్యాక్సిన్ మైత్రి కదా. సో అలా ఆఫ్టర్ దాట్ నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ అనేది కూడా ఒకటి ఉంది మనకి. ఓకే, సో ఈ నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ద్వారా ఏంటంటే మనం ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అనేది ఇట్ విల్ మేక్ అస్ టు అండర్స్టాండ్. ఆ తర్వాత నెక్స్ట్ యాజ్ పర్ ద ఓఈసిడి. ఓకే, సో ఓఈసిడి ప్రకారం ఏమవుతుందంటే దీస్ డేస్, ఓకే, సో ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా పబ్లిక్ స్పెండింగ్ అనేది తగ్గుతుంది ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లలో. ఓకే, సో అలా తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే క్రైసిస్ జనరేట్ అవుతుంది ఏది పబ్లిక్ హెల్త్ విషయాలలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటిది ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఇలా కనుక స్పెండింగ్ కనుక తగ్గుతూ ఉంటే కనుక సో ఆ టైంలో మనకి బెటర్ ట్యాకిలింగ్ అనేది రాదు. సో దానివల్ల ఏమవుతుంది హ్యూమానిటీ క్రైసిస్ అవ్వచ్చు, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద కంట్రీస్ అవ్వచ్చు. సో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే, so this is about the main context in terms of public health. Okay, next uniform civil code. Okay, so yeah, ఇదేంటి యూనిఫామ్, సో యూనిఫామ్ సివిల్ కోడ్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడే కాదు చాలా డేస్ నుంచి న్యూస్లో ఉంది మనకి. సో అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే వై ఎవ్రీవన్ ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సో కాల్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలన్న తాపత్రయం ఎందుకు చూపిస్తున్నారు అందరూ. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఏంటంటే ఇండియా ఇస్ అ డైవర్సిఫైడ్ నేషన్, రైట్. సో అంటే ఏంటి, వీ హ్యాడ్ మెనీ రిలీజియన్స్ కదా, రైట్. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు అనుకోండి, సో ఆ టైంలో ఏమవుతుందంటే పర్సనల్ లాస్ ఏంటవి, పర్సనల్ లాస్ అనేది. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ లాస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి లైక్ మ్యారేజ్ లేదంటే డివోర్స్. ఓకే, సో డివోర్స్ లాస్ అనేది ముస్లిమ్స్కి ఒకలాగా ఉంటుంటాయి, హిందూస్కి ఒకలాగా ఉంటూ ఉంటాయి, రైట్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే బీయింగ్ అ ఇండియన్ సిటిజన్ వే కానీ బీయింగ్ నీ రిలీజియన్ని బేస్ చేసి కూడా నీ పర్సనల్ లాస్ అనేవి ఉంటాయి. సో అలా ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఇండియన్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఈక్వల్ ఉండాలి అని చెప్పి ఒక యూనిఫామ్ కోడ్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో అందుకే దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్ బీయింగ్ ఇన్ టు న్యూస్. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం ఏం తెలుసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్. దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లలో సో ఇప్పుడు ప్రిలిమ్స్ కంటెక్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 44. ఓకే, సో ఆర్టికల్ 44లో విల్ బి డిస్కసింగ్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్ 44 అనేది ఏంటి, డిపిఎస్పి కదా, డిపిఎస్పీస్లలో ఇది ఒక భాగము. సో డిపిఎస్పీస్ అనేది ఎక్కడ డిస్కస్ చేసాం మనం, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి దాన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఇండియాలో అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎక్కడుంది, హిస్టారికల్గా చూస్తే మాత్రం ఇన్ గోవా హ్యాస్ ద లాంగెస్ట్ స్టాండింగ్ కామన్ సివిల్ కోడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎందుకు లాంగెస్ట్ అంటే దీన్ని గోవాలో పెట్టింది ఎవరు అంటే ఇట్ వాజ్ బై పోర్చుగీస్ వాళ్ళ టైం నుంచే గోవాలో ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కామన్ కోడ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్టాండింగ్ కామన్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా. సో రీసెంట్గా ఎవరు చేశారు అంటే ఇట్ వాస్ బై ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు ఎనాక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత మరి ఇందాకే నేను చెప్పాను యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం డిస్కస్ చేస్తుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ పర్సనల్ లాస్ అంటే మన మ్యారేజ్ యాక్ట్ అవ్వచ్చు, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ డివోర్స్ యాక్ట్ అవ్వచ్చు. సో అలాంటి వాటిని డిస్కస్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అ క్రిమినల్ లా, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ క్వశ్చన్స్లలో ఎలా వస్తుందంటే సో యూనిఫామ్ సివిల్ కోడ్ విల్ డిస్కస్ అబౌట్ క్రిమినల్ లా అని చెప్తారు. సో ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్, కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది. మనకు తెలుసు అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య ఎగ్జామినేషన్స్లలో బాగా పెరుగుతున్నాయి మనకి, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఇంక్రీస్ కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చు, రైట్. సో ఇలా ఇన్ కేస్ గోవా ఇస్ ద ఆఫెన్ సైటెడ్ as the only Indian state with long standing common civil code. ఓకే, సో ఇలా ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ లాంగ్ స్టాండింగ్ అంటే చాలా రోజుల నుంచి ఉంది మాత్రం గోవాలోనే. సో దిస్ ఇస్ అ
రైట్ స్టేట్మెంట్ ఏంటది, ఇట్ ఈస్ ద ఓన్లీ లాంగ్ స్టాండింగ్ స్టేట్ అని చెప్పొచ్చు. బట్ ఈజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్? నో. ఈజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ అంటే మాత్రం కాదు. అది ఒక్కటే స్టేట్ అంటే కాదు. కానీ అదొక్క స్టేట్ నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది అంటే మాత్రం అవును అని చెప్పొచ్చు. ఓకే, సో అలా. తర్వాత నెక్స్ట్ దీస్ డిపిఎస్పీస్. ఇప్పుడు ఇది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎక్కడ ఉంది? ఆర్టికల్ 44లో ఉంది. సో బట్ దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి? లీగల్గా మనం వాటిని ఎన్ఫోర్స్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు లీగల్గా ఎన్ఫోర్సబుల్ కాదు అని ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుంది? డిపిఎస్పీస్ అనేవి మనందరికీ తెలుసు. డిపిఎస్పీస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో ఇవన్నీ డిపిఎస్పీస్ అనేవి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. కానీ అసలు లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదని కూడా ఎక్కడ చెప్పారు మనకి? ఇట్ వాజ్ టోల్డ్ ఇన్ ఆర్టికల్ 37. ఓకే, సో ఆర్టికల్ 37లో చెప్తారు లైక్ డిపిఎస్పీస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, నెక్స్ట్. So next topic is 3.9 lakh cases pending. Center tells states to set up a special courts for drug crimes అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఇక్కడ 2 keywords ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే దట్ ఈస్ డ్రగ్ క్రైమ్స్ అనేది ఒక కీవర్డ్ మనకి. నెక్స్ట్ ఇంకొకటి కేసెస్ పెండింగ్. సో కేసెస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి, చాలా కేసెస్ అని చెప్తున్నారు. రైట్, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టేట్స్ విత్ మోస్ట్ పెండింగ్ నార్కోటిక్స్, డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అనమాట. ఓకే, సో అంటే ద కేసెస్ విచ్ ఇంక్లూడ్ దిస్ నార్కోటిక్స్, డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే డ్రగ్స్ కి రిలేటెడ్వి, మత్తు పదార్థాలు. ఓకే, సో అలాంటి ఏంటి ఫస్ట్ పంజాబ్ లో ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, సో పంజాబ్ లో నియర్లీ 60,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కేరళ ఎంత 50,000 ఉన్నాయి. నెక్స్ట్ ఒడిస్సా 17,000. సో ఇలా కొన్ని మనం టాప్ 3 స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్ లో ఏమన్నా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లైక్ ప్రిలిమ్స్ లో అయితే టాప్ మోస్ట్ ఎక్కడ ఉంది అని అడిగితే యూ కెన్ సే పంజాబ్. కాదు, మెయిన్స్ లో ఎక్కడైనా యూస్ చేయాల్సి వచ్చింది మనకి, సో దెన్ యూ కెన్ యూస్ దిస్ 3 states. ఓకే, సో ఇది తగ్గించాలి ఎలా అయినా సరే అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి? సెంటర్ టెల్స్ స్టేట్స్ టు సెటప్ అంటే ఏంటి? సెంటర్ గైడ్ చేస్తుంది, స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎలా అయినా సరే పెండింగ్ ఉన్న కేసెస్ ని తగ్గించండి అని చెప్పి. రైట్, సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో this Vietnam is not there. Okay, so it was wrongly given. Yeah, సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, సో డ్రగ్ క్రైమ్స్ లలో చూస్తే కనుక ఇప్పుడు ఇది ఇండియా. రైట్, దిస్ ఇస్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మనకి గోల్డెన్ క్రిసెంట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ అ మూన్. ఓకే, తర్వాత నెక్స్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. రైట్, యా, సో ఇదేంటి? దట్ ఈస్ క్రిసెంట్ షేప్. క్రిసెంట్ షేప్లో ఏముంటుంది? ఇరాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. తర్వాత నెక్స్ట్ వి హ్యాడ్ అ ట్రయాంగిల్ షేప్. అందులో ఏమేమి ఉంటుంది? ఇలా హ్యావ్ థాయిలాండ్, లావోస్ అండ్ Myanmar. Okay, so questions ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ what is referred as an golden triangle, which countries are referred as a golden triangle అని అడుగుతూ ఉంటారు. సో you have to అండర్స్టాండ్ లైక్ ఏ కంట్రీస్ వస్తాయి, ఏ కంట్రీస్ రావు అని చెప్పి. లేదు అంటే ఇలా కూడా అడగవచ్చు, ఇండియా ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ గోల్డెన్ క్రిసెంట్. సో ఇఫ్ యూ నో దిస్ మనం చెప్పొచ్చు నో, ఇండియా ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్రిసెంట్. కానీ కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి ఎలా అంటే ఇండియా ఈజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ గోల్డెన్ క్రిసెంట్ అంటే ఎస్ ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్. ఓకే, అలా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియా అనేది it ranks 58 అనమాట. ఓకే, సో 58 of 193 countries on the global organized crime index. ఓకే, గ్లోబల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లలో ఒకటి వన్ ఆఫ్ ది క్రైమ్ ఏంటంటే దట్ ఈస్ డ్రగ్స్ క్రైమ్ అనమాట. ఓకే, సో ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వీఆర్ 58th ర్యాంక్. ఓకే, సో అంటే ఏంటి? మనం ఇంకా లాస్ ని కొంచెం స్ట్రిక్ట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ క్రైమ్స్ అని. ఓకే, నెక్స్ట్. యా, సో ఇందులో ప్రిలిమ్స్ కంటెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి అంటే దాట్ ఈస్ ఒకటి పార్లమెంట్ కెన్ మ్యాండేట్ స్పెషల్ కోర్ట్స్. ఇప్పుడు ఎలా చెప్పింది పార్లమెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లా ప్రకారం గైడ్ చేయొచ్చు స్టేట్స్ ని ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ స్పెషల్ కోర్ట్స్. లేదు అంటే
అనుకుంటే స్టేట్స్ అయినా సరే త్రూ దేర్ ఓన్ నోటిఫికేషన్ దే కెన్ ఎస్టాబ్లిష్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్ లిస్ట్లో ఏముంటుందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ఆర్గనైజేషన్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, బట్ కాంకరెంట్ లిస్ట్లో ఏముంటుంది మనకి క్రిమినల్ లా అండ్ క్రిమినల్ ప్రొసీజరల్. ఓకే, సో మొన్న రీసెంట్గా ఈ మధ్య భారతీయ న్యాయ సంహిత అనేవి తీసుకొచ్చారు. సో అండర్ దిస్ కాంకరెంట్ లిస్ట్ కేటగిరీనే తీసుకురాలేశారు యూనియన్ వాళ్ళు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి, దట్ ఈస్ ఆర్టికల్ 235. ఎందుకు ఆర్టికల్ 235 అంటే హైకోర్ట్స్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, సో హైకోర్ట్స్ అనేవి ఇప్పుడు మన ఇండియాలో ఉంది ఏంటి, వి కాల్ ఇట్ యాజ్ అ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, రైట్? సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్ట్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ హైకోర్ట్ అండ్ దెన్ సుప్రీం కోర్ట్, రైట్? సో ఇక్కడ మళ్ళీ సివిల్ కోర్ట్స్ కూడా ఉండొచ్చు కింద, రైట్? యా, సో సివిల్ కోర్ట్, సెషన్ కోర్ట్స్ అట్లా. సో అంటే ఏంటి, ఒక హైరార్కీ అనేది ఎస్టాబ్లిష్ చేసామా లేదా? సో అండర్ ఆర్టికల్ 235 హై కోర్ట్స్ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దిస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఓకే, సో అలా ఆర్టికల్ 235లో మెన్షన్ చేసి ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఓకే, యా, సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్స్ కంటెక్స్ట్ ఏంటి? మెయిన్స్ కంటెక్స్ట్లలో ఏంటంటే పెండింగ్ ఆఫ్ కేసెస్, యాజ్ ఐ టోల్డ్ ఇందులో మనకి 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది డ్రగ్ క్రైమ్స్ అనేది, రైట్? సో దాని గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే దట్ ఈస్ మెయిన్స్ కంటెక్స్ట్లో పెండెన్సీ ఆఫ్ కేసెస్. సో జ్యుడిషియరీలో ఏమవుతుందంటే పెండింగ్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5.6 crore కేసెస్ ఉన్నాయి పెండింగ్లో. ఓకే, సో విచ్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకు అంటే ఇట్ మేక్స్ అస్ టు సే జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఓకే, సో జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే ఏంటి? ఐ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది ఇండియన్ హిస్టరీలో అయింది ఒకసారి. సో ఒక పర్సన్ హీ గాట్ అరెస్టెడ్ when he is 20 years. సమ్ సార్ట్ ఆఫ్ క్రైమ్ చేశావు నువ్వు అని చెప్పి అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఓకే, సో అతను ఏం చేశాడు, ఈజ్ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు తను, రైట్? సో అతను ఏం చేశాడు, తను అలా కోర్ట్స్కి వెళ్ళడం రావడం మీరు నమ్ముతారో లేదో 20 years పట్టింది తనకి. అంటే తను 40 yearsకి బయటకు వచ్చాడు, ఏది నిర్దోషిగా. ఓకే, సో అతను 40 years అంటే 20 years తర్వాత తనకి జస్టిస్ వచ్చింది, నువ్వు నిర్దోషివే, నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అంటే ఏంటి, ఒక హ్యూమన్ బీయింగ్లో మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ అనేది పోయిందా లేదా? పోయింది, రైట్? సో అంటే ఏంటి, జస్టిస్ డిలే చేయడం వల్ల జస్టిస్ వచ్చినా పెద్ద లాభం లేదు, రైట్? సో అలా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని అంటూ ఉంటారు అనమాట. ఓకే, సో అలా కాకుండా వాట్ ఇఫ్ ఇతన్ని కనుక మీరు నిర్దోషులే అని చెప్పి ఒక 22 years అలా రిలీజ్ చేసి ఉంటే అతని లైఫ్ ఇంకా బెటర్గా ఉండేది, రైట్? సో ఎందుకంటే 20 to 40 years అనేది మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో అలా ఆ తర్వాత సో ఇలాంటి కొన్ని కేసెస్ చాలా జరిగాయి ఇండియాలో. అందుకు ఏం చేసిందంటే గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ బ్రింగింగ్ దిస్ మెజర్స్. ఎలా అంటే ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఒకటి, వర్చువల్ హియరింగ్ అనేది ఒకటి, నెక్స్ట్ వీ హ్యాడ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనమాట. ఓకే, సో ఫాస్ట్గా చేంజ్ చేయాలన్నట్టు. సో ద నెక్స్ట్ మెజర్ ఇస్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఎప్పుడైతే మనకి జ్యుడిషియరీ అనేది చాలా పెండెన్సీ ఆఫ్ కేసెస్ అవుతున్నాయి, సో మనకి ఫాస్ట్ రెజల్యూషన్స్ రావాలి అన్నప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ అంటే ఏంటంటే ఇంకొక పద్ధతి ఏంటది అంటే దట్ ఈస్ త్రూ నెగోషియేషన్స్. సో అలా కూడా మనం జస్టిస్ జరిగేలా చూసుకోవచ్చు అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇస్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో అసలు మెయిన్స్ ఎన్రిచ్మెంట్ అన్న సెగ్మెంట్ నేను ఎందుకు తెచ్చాను అంటే మనం త్రూ గవర్నమెంట్ జాబ్స్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ద్వారా ఏమవుతుంది మనకి, త్రూ గవర్నమెంట్ జాబ్స్ యూ ఆర్ ట్రయింగ్ టు బికమ్ ఆ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. సో ఇలా గవర్నమెంట్ యొక్క మేజర్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ పాలసీ మేకింగ్, రైట్? సో ఈ పాలసీ మేకింగ్ అవ్వచ్చు, లేదంటే పాలసీ ఇంప్లిమెంటేషన్లలో విల్ బే పార్ట్, ఎందుకంటే వీఆర్ టేకింగ్ అ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, రైట్? సో మీరు ఇన్ కేస్ కనుక టాపర్స్ కాపీస్ చూసారనుకోండి, వాళ్ళ వొకాబులరీ అనేది చాలా డెవలప్డ్గా అనిపిస్తుంది, అంటే కొంచెం అడ్వాన్స్డ్ వొకాబులరీ వాడతారు, రైట్? సో ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనకి అడ్మినిస్ట్రేషన్లలో కొంచెం అడ్వాన్స్డ్ వొకాబులరీ యూజ్ చేయడం అనేది మనకి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీయే చూడండి. సో పాలిటీలో డెలిబరేషన్ అని అంటారు, సో డెలిబరేషన్ అంటే బాగా అనిపిస్తుంది, కానీ అదే ప్లేస్లో కొంతమంది డిస్కషన్ అంటారు. ఓకే,
సో డిస్కషన్ అంటే అంత మంచిగా అనిపించదు. ఓకే, సో అంటే ఏంటి, మనం టెక్నికల్గా రాయాలి అంటే కనుక మన వొకాబులరీ మీద కూడా మనం కొంచెం పెట్టాలి, ఏది ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి. ఓకే, సో అలా డెలిబరేషన్ ఇలాంటి పదాలు అనేవి మనం నేర్చుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మీరు ఇప్పుడు టాపర్స్ కాపీస్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చిన్న చిన్న వర్డ్స్లలో అలా అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ని యూస్ చేసేస్తారు. ఓకే, సో మన బ్యాక్గ్రౌండ్లలో కొంతమందికి ఇంగ్లీష్ అనేది అంత ప్రాపర్గా ఉండదు, స్కూల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, కాలేజ్ బ్యాక్గ్రౌండ్స్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ అన్ని మాత్రం మనం ఇంగ్లీష్లోనే రాస్తూ ఉంటాం, రైట్? సో అలాంటి వాళ్ళ కోసమే ఈ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ బ్యాక్గ్రౌండ్, ఈ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ అనేది నేను తీసుకొని వచ్చాను. సో ఈ సెగ్మెంట్లో నేను ఏం చేస్తానంటే, ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఆథర్స్ రాస్తారు కాబట్టి ఎడిటోరియల్స్, సో వాళ్ళు కొంతమంది కొన్ని వర్డ్స్ చాలా బాగా రాస్తారు. సో అలాంటి వర్డ్స్ని నేను ఒక జస్ట్ త్రీ వర్డ్స్ తీసుకుంటాను రోజుకి, జస్ట్ 2 minutes ఆఫ్ యువర్ టైం, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అంటే ఏంటి, ఆ పెద్ద సెంటెన్సెస్ రాసే బదులు ఇలా అడ్వాన్స్డ్ లాంగ్వేజ్లో ఒక 2-3 wordsలలో కంప్లీట్ అయ్యేటట్టు కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటి, షార్ట్ అండ్ క్రిస్పీ వే. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే అంటే ఏంటంటే దట్ ఈస్ అర్బన్ రినీవల్. సో అర్బన్ రీనివల్ ఎక్కడ వాడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో బాగా జరగట్లేదు. ఓకే, సో రీస్ట్రక్చరింగ్ ఆర్ ఏమంటారు, లైక్ మళ్ళీ అర్బనైజేషన్ అనేది చెయ్యాలి, సో రీస్ట్రక్చరింగ్ ఆఫ్ అర్బనిజం ఈజ్ నీడెడ్. సో అలా పెద్ద సెంటెన్సెస్ రాయడం కంటే జస్ట్ అర్బన్ రినీవల్ అని ఒక వర్డ్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో అలా. ఆ తర్వాత నెక్స్ట్, పాకిస్తాన్ షుడ్ స్టాప్ ఎక్స్పోర్టింగ్ టెర్రరిజం. See how beautiful it is. See, మనం అందరం ఏం చేస్తామంటే, సో పాకిస్తాన్ షుడ్ స్టాప్ స్ప్రెడ్డింగ్ టెర్రరిజం అని అంటూ ఉంటాం. ఓకే, సో కానీ ఇక్కడ ఎలా చెప్తున్నాం, ఇది పాకిస్తాన్ షుడ్ స్టాప్ ఎక్స్పోర్టింగ్ టెర్రరిజం. అంటే ఏంటి, ఏదో ఒక టెర్రరిజం అనే ఒక ఇండస్ట్రీని అది ఎస్టాబ్లిష్ చేసి బయటికి ట్రేడ్ చేస్తుంది అన్నట్టు చూపిస్తున్నాం. ఓకే, సో అలా ఇలా కొంచెం అంటే సాఫిస్టికేటెడ్ ఒక అడ్వాన్స్డ్ వొకాబులరీ వాడామనుకోండి, సో చదివే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో పాకిస్తాన్ షుడ్ స్టాప్ ఎక్స్పోర్టింగ్ పాకిస్తాన్ షుడ్ స్టాప్ స్ప్రెడ్డింగ్ టెర్రరిజం అన్నాం అనుకోండి, అది అందరూ రాసేది. వాట్స్ సో యూనిక్ అబౌట్ యూ, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? సో ఇలాంటి అడ్వాన్స్డ్ టర్మ్స్ అనేవి, ఇలాంటి అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ మీద రోజుకి జస్ట్ ఒక 3 minutes టైం కేటాయిస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్, ఫ్రాక్చర్డ్ సోషల్ ఫ్యాబ్రిక్. ఫ్రాక్చర్డ్ సోషల్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? ఫ్రాక్చర్ అంటే మనకు తెలిసిందే, సంథింగ్ ఇరిగిపోతుంది అని, రైట్? సో మనం కొన్నిసార్లు ఏం రాస్తామంటే, సో సొసైటీలో రిలేషన్స్ అనేవి బాగా జరగట్లేదు, దెర్ ఈస్ అ డివిజన్ ఆఫ్ సొసైటీ, సో విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియా అన్నట్టు రాస్తూ ఉంటాం. అలా కాకుండా జస్ట్ ఒక 3 wordsలో ఫ్రాక్చర్డ్ సోషల్ ఫ్యాబ్రిక్ అని రాసామనుకోండి, సో ఒక అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ వాడినట్టు అనిపిస్తుంది, చూసే వాళ్ళకి చాలా కాంప్రహెన్సివ్, అంటే ఒక కంప్లీట్ మీనింగ్ అర్థమైపోతుంది అనమాట. సో అలా ఎందుకు అంటే, మెజారిటీ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్స్లలో వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది, రైట్? సో వర్డ్ లిమిట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కువ వర్డ్స్ రాస్తే మిగతా రాయాల్సిన ఇన్ఫర్మేషన్ రాయలేకపోతాం. సో అలాంటప్పుడు వీ కెన్ యూస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. జస్ట్ 3 wordsలో ఇంత మీనింగ్ అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అలా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఐల్ బి డిస్కసింగ్ ఏ కోట్ ఆఫ్ ద డే. ఓకే, సో రోజు ఒక కోట్ చదువుకుందాం. ఎందుకు అంటే దానివల్ల మీకు బెటర్ వే ఆఫ్ ఆన్సర్ ప్రెజెంటేషన్ అనేది వస్తుంది మనకి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, బీ యూ ఎవర్ సో హై, ద లా ఈజ్ అబోవ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, పాలిటీలో రూల్ ఆఫ్ ద లా మీద ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, రైట్? సో రూల్ ఆఫ్ ద లా క్వశ్చన్ రాగానే దెర్ ఆర్ 2 ways టు స్టార్ట్. ఒకటేంటి, ఏవి డైసీ ద్వారా, దట్ ఈస్ ఆరిజిన్ ద్వారా. ఇంకొకటి ఇండియన్ కంటెక్స్లలో ఇండియాలో రూల్ ఆఫ్ లా ఉంది అని. సో ఈ 2 contextలోనే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ రాసేస్తారు. అలా కాకుండా జస్ట్ ఇంట్రోలో బీ యూ ఎవర్ సో హై, ద లా ఈజ్ అబోవ్ యూ అని స్టార్ట్ చేసి చూడండి. అసలు అతను మొత్తం క్వశ్చన్ చదవకముందే మీకు రూల్ ఆఫ్ లా అంటే ఏంటో తెలుసు అన్న ఒక వ్యూలో వెళ్ళిపోతారు ఇది కరెక్షన్ చేసేవాళ్ళు. సో అలా ఫ్రమ్ టుడే విల్ బి డిస్కసింగ్ 3 new terms, or I can say vocabulary of the mains, and 1 quote of the day. Okay, so with this I'm closing this mains enrichment segment. Next ప్రిలిమ్స్ MCQs అనమాట. ఓకే, సో ఈ MCQsలలో నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్ పేపర్లో వచ్చింది, బట్ పొలిటికల్ వేలో వచ్చింది. సో బట్ ఆ టర్మ్స్ అనేవి దే ఆర్ నెసెసరీ, ఓకే, ఫర్ అవర్
నాలెడ్జ్. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అలాంటివి ఏం చేస్తానంటే ఐల్ జస్ట్ గివ్ యూ యాజ్ అ 2 MCQs. ఓకే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్. సో విత్ రిఫరెన్స్ టు ద స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఎప్పుడూ న్యూస్లో ఉంటూనే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్ టాపిక్స్ మీద ఒక ఐడియా రావాలి. సో జస్ట్ పాజ్ దిస్ వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ అండ్ కమెంట్ so that I can say whether it is right or wrong. Okay, next question. Yeah, so with reference to Indian judiciary, okay, so Indian judiciary మీద క్వశ్చన్. సో ఇది ఆల్రెడీ ఒకసారి 2019లో వచ్చింది. సో ఈ సెగ్మెంట్లలో నాకు ఎక్కడైనా PVQs వస్తే కనుక ఐ విల్ ఇంక్లూడ్ దెమ్ ఆల్సో, ఎందుకంటే దానివల్ల మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఎగ్జామ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని, రైట్? సో జస్ట్ పాజ్ దిస్ వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. ఓకే, and say this answer in the comment section. Next we have a మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సో ఈ పర్టికులర్ మెయిన్స్ క్వశ్చన్ అనేది నేను ఇంటర్స్టేట్ రివర్స్ మీద ఇచ్చాను. ఓకే, సో జస్ట్ ట్రై టు రైట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇన్ ద టుమారో ఫ్రమ్ టుడే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది ప్రతిరోజు ఉంటుంది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి. సో మీరు జస్ట్ ఇది రాసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయండి. సో దట్ ఇన్ టుమారోస్ మెయిన్స్ క్వశ్చన్ కేటగిరీలో ఈ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేస్తే బెటర్ మార్క్స్ వస్తాయని చెప్పి ఐ విల్ డిస్కస్ అండ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సో ఫ్రమ్ టుడే you will have a series of questions and discussions on that particular question as well. Okay, thank you so much. This is Sharath Chandra IAS Academy, your dream, our mission.